ఒక రికార్డు బద్దలైందనమాట. వెస్ట్ బెంగాల్, తమిళనాడులో మొత్తం పోలింగ్ పర్సంటేజ్ పరంగా అసలు భారతదేశ చరిత్రలోనే, ఇండిపెండెన్స్ ఇండియాలోనే అద్భుతమైన ఒక రికార్డు. 92.59% పశ్చిమ బెంగాల్లో ఓటింగు మొదటి దశ ఎన్నికల్లో జరిగితే, మనకి తమిళనాడుకు వచ్చేసి 82% దాటిపోయింది, 84% దాటిపోయింది. మరి ఈ టర్నౌట్ అంతా కూడా ఏం సూచిస్తుంది మనకి? ఇది అంతకుముందు ఎంత అంటే, ఏది 2021 ఎన్నికల్లో మన తృణమూల్ కాంగ్రెస్ గెలిచినప్పుడు 213 సీట్లు, అప్పుడు ఎంత ఉందయ్యా అంటే 82.33%. అంటే 82%గా వేసుకుంది. 82% ఎక్కడ, 92% ఎక్కడ? 10%. ఇప్పుడు 82 మీద 1%, 2% పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. 10% పెరిగింది అంటే ఇక్కడ ఒక ప్రక్రియ జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ల జాబితా సవరణ. ఆ పేరుతో 91 లక్షల ఓటర్లని డిలీట్ చేశారు. జనరల్గా ఇంతమందిని తీసేసిన తర్వాత ఏమవుతుంది, ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుద్దేమో అనుకుంటాం, కానీ ఇక్కడ పెరిగింది. సేమ్ ఇలానే బీహార్లో కూడా ఒక 50 లక్షల దాకా ఓట్లు తీసేసినట్టున్నారు. అక్కడ కూడా సేమ్ మళ్ళీ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. దీన్ని మనం ఒక విషయం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, తొలగించబడినటువంటి ఓట్లు నిజంగా అసలు ఓట్లు కానివి, ఉన్న ఓట్లు మనుషులు ఉన్నవి. అట్లా చూసినప్పుడు ఏంటంటే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అనడం కాదు. మొత్తం 3,60,00,000 మంది ఓటర్లో 92.59%. అంటే గత ఎన్నికల్లో ఎంతమంది ఎంత అంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో, గత ఎన్నికల్లో ఎంతమంది పోలింగ్కి వచ్చారు అంటే, అప్పుడైతే చాలా దశల్లో జరిగింది పోలింగ్. 59.9 మిలియన్ ఓటర్లలో, అంటే మొత్తం ఓట్లు వేసుకున్న వాళ్ళ సంఖ్య 59.9 మిలియన్ ఓట్స్. మొత్తంగా ఎంత, 73.4 మిలియన్ ఓట్లలో జరిగింది. సో అందువల్ల ఏంటంటే 82% ఉంది. ఇప్పుడు సంఖ్య తగ్గేసరికి పర్సంటేజ్ పెరిగిందనేది ఒక తొక్కలో లెక్క అయితే చెప్తున్నారు. కానీ అయినా సరే ఇండిపెండెన్స్ ఇండియాలో ఇంత రికార్డు ఓటింగ్ ఎవరికి మేలు చేస్తుంది? ఇదే కదా ఇప్పుడు సమస్య. మనము మన కాన్స్పిరసీ థియరీలను కాసేపు పక్కన పెట్టినప్పుడు, అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా శాల్యూట్ చేసిందంట ప్రజలకి. ప్రతి ఒక్క ఓటర్కి శాల్యూట్ చేస్తున్నాం వెస్ట్ బెంగాల్, తమిళనాడులో అని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎలక్టరల్ రోల్స్ ఎక్కడైతే తొలగించారో అక్కడ ప్రతిసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతూ వచ్చింది. అలానే ఎన్డీఏ గెలుస్తూ వచ్చింది. 63 లక్షల మందిని తొలగించింది బీహార్లో. ఆ తర్వాత బీహార్లో కాదు, ఇక్కడ పశ్చిమ బెంగాల్. ఆ తర్వాత 27 లక్షల ఓటర్లు అసలు వీళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పేశారు. అట్లా దాదాపుగా 91 లక్షలని డిలీట్ చేశారు. ఇప్పుడు మొత్తం అంటే దాని తర్వాత మళ్ళీ ఒక 3,22,000 మందిని యాడ్ చేశారు, కాదనరు. కానీ ఒక్కొక్క చోట 93% పర్సంటేజ్ ఓటింగ్ నమోదవటం అసలు అర్థం కావట్లా కొంతమందికి. ముర్షిదాబాదు, నార్త్ 24 పరగణ, మైదా, నాడియా, సౌత్ పరగణ, కూచ్ బెహార్, ఇట్లాంటి చోట్ల ఇంత తీవ్ర స్థాయిలో జరిగింది పోలింగ్. ఇది దాన్ని అంటే ఒక ఉద్యమంలాగా ఓటెత్తారు అని మనం చెప్పవచ్చు. కలకత్తాలో 7 లక్షల ఓట్లని తొలగిస్తే, అక్కడ ఓటర్ల సంఖ్య తగ్గినప్పుడు ఆల్రెడీ ఉన్న ఓటర్లు వేసినప్పుడు పోలింగ్ పర్సంటేజ్ పెరుగుద్ది కదా అని ఒక లాజిక్ తీస్తున్నారు. అవి ఏదైనా సరే మొత్తంగా ఏంటంటే, గతంలో ఉన్న 7,60,00,000 ఓటర్లు కాస్త ఇప్పుడు 6,08,00,000కి, అంటే 80 లక్షలకి పడిపోయారు. ఈ పడిపోయిన వాటితో గతంలో ఓట్లు వేసిన వాళ్ళు ఓటేసినా కూడా పర్సంటేజ్ పెరుగుద్ది కదా అనేది ఒక బండ లాజిక్. ఆ బండ లాజిక్ని కాసేపు పక్కన పెడదాం మనం. అయితే బీహార్లో కూడా ఇలానే జరిగింది. మామూలుగా అంతకుముందు 57% జరిగితే, ఏది 2020లో 57.29% జరిగితే పోలింగు, ఈ జరిగిన తర్వాత బీహార్లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎంత అయ్యా అంటే 67.13కి పెరిగింది. ఎగ్జాక్ట్గా 10% పెరిగింది, గుర్తుపెట్టుకోండి. 10% పెరిగింది. బీజేపీ ఘన విజయం సాధించేసింది ఎన్డీఏ. ఇప్పుడు ఒక చిన్న ఐడియా వస్తూ ఉంటుంది మీకు. అయితే ఇప్పుడు డస్ ద హై ఓటర్ టర్నౌట్ గివ్ అడ్వాంటేజ్ టు హూమ్, టీఎంసీ ఆర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్?
కాంగ్రెస్ ఆటలో అరటిబండిలో మారిపోయింది అనుకోండి, అయినా అడుగుదాం. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, జరిగింది 152 సీట్లు మాత్రమే 294లో. ఇంకా 142 సీట్లు మిగిలే ఉన్నాయి. అసలు వీటిల్లో అతను ఎవరో సుఖోయ్ బెనర్జీనో సంథింగ్ ఎవరో అతను చెప్తున్నాడు, టీఎంసీ అతను, మొత్తం 125 సీట్లు మేము గెలుస్తాము 152లో ఇప్పుడు అని ఫస్ట్ ఫేజ్లో. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ మేము గెలవడానికి చాలా దగ్గరగా వచ్చేసాం, మెజారిటీ వచ్చేసినట్టే ఫస్ట్ ఫేజ్లో అని చెప్తాడు ఆయన. బీజేపీ వాళ్ళు ఇక ఉన్నదే కదా, ఉదయాన్నే మోడీ గారు మొదలు పెట్టేశారు, మే 4న మీ ఇంటి దారేదో చూపిస్తారు మీకు అని. అమిత్ షా గారు కోల్కత్తాలోని మకాం వేసి మరి వార్ రూమ్ నుంచి పర్యవేక్షించారట పోలింగ్ ఎట్లా జరుగుతుంది అనేది. మొత్తానికి దగ్గరుండి ఓటింగ్ పర్సంటేజ్ గెలిపించారని చెప్పొచ్చుగా, అదే పెంచారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నేను చెప్పదలిచింది ఈ స్టోరీలు ఇవన్నీ పక్కన పెడితే, 2011 నుంచి కూడా ప్రతిసారి ఇలాంటి హడావిడి జరిగినా కూడా తన సీట్ల సంఖ్య పెంచుకుంటూ వచ్చారు మమతా బెనర్జీ గారు. ఎంత హడావిడి జరిగినా సరే 213 సీట్లు గెలిచారు 294లో. మన ఆంధ్రప్రదేశ్తో సమానం ఒకప్పుడు 294 అంటే. 213 సీట్లు గెలిచారు 2021లో. మరి ఈసారి ఎంత పడ్డా కూడా ఆవిడ గెలిచే ఛాన్స్ ఉంటుందిగా, చెప్పుకోవచ్చు కదా. బట్ ఆబ్వియస్గా ఏంటంటే, బోత్ ఆఫ్ ద పార్టీస్ విల్ లవ్ టు ప్రొజెక్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు విన్ అనేది, అంతే కదా. ఈ పెరిగిన అంటే దే లవ్ టు ప్రొజెక్ట్ ఆర్ క్లెయిమ్ ద హై టర్న్అవుట్ ఈజ్ ఏ బూన్ టు దెమ్, అంటే అదొక వరం మాకు అని చెప్పుకోవడానికి. వాళ్ళు ఏం చెప్తారు ఏంటో పక్కన పెడితే, ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఇలా ఉన్నప్పుడు తమిళనాడు పరిస్థితి కూడా చూడవచ్చు. తమిళనాడు కూడా దానికన్నా ముందు మనం ఈ వెస్ట్ బెంగాల్కి సంబంధించి చూస్తే, వెస్ట్ బెంగాల్లో ట్రావెల్డ్ అంటే వేరే చోట వలస ఉన్న కూలీలు కూడా వచ్చి ఓటేసి వెళ్ళారు అని చెప్తారు. ఇదంతా ఏంటంటే మమతా బెనర్జీ గారి కోసమే అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది కాదు బీజేపీ తన బలంగా వాదన వినిపించి తమ వైపు తిప్పుకున్నారు, అందుకనే వలస వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి ఓటేశారని చెప్తారు. ఇవన్నీ నిజమా కాదా అనేది మే 4న ఈవీఎంల ద్వారా అర్థమవుద్ది. మనం కొద్దిసేపు ఆ కాన్స్పిరసీ థియరీ అంటే ఎక్కువ శాతం నేను నమ్మే ఆ థియరీని పక్కన పెట్టినప్పుడు, అస్సలు ఒక బీజేపీ అతను అంటాడు, మా హక్కు మాకు తిరిగి వచ్చింది, స్వేచ్ఛగా ఓటేసాం కాబట్టి ఇంత ఓటర్ పర్సంటేజ్ వచ్చింది అంటాడు. ఇవన్నీ నమ్మేలాగా ఉన్నాయా? ఫేజ్ 1లో ఇలా జరిగింది, ఫేజ్ 2లో ఏం జరగబోతుంది అది చూడాలి కదా. మరి తమిళనాడు పరిస్థితి చూసినప్పుడు అసలు ఇంత పర్సంటేజ్ ఎప్పుడు తమిళనాడు చరిత్రలోనే చూడలేదు. దాన్ని ఎట్లా చూస్తారు మరి? అన్నా డిఎంకేకి వ్యతిరేకంగా పడిందా, లేకపోతే డిఎంకేకి ఫర్గా పడిందా, విజయ్కి మద్దతుగా ఏమన్నా పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఎక్కువ, నాకు ఆ ఓటు కాదు ఈ ఓటు కాదు అనుకొని చూస్తున్న వాళ్ళు, అంటే డిఎంకేకి వేయను అన్నా డిఎంకేకి వేయను అనుకున్న పర్సంటేజ్ ఒక 15-20% ఉందని గత వీడియోలో చెప్పుకున్నాం మనం. ఆ పెరిగిన 10% కనుక ఆయనకి నిజంగానే ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్న వాళ్ళు ఉంటే, వాళ్ళందరూ కలిసి విజయ్ పార్టీకి వేస్తే నిజంగానే కింగ్ మేకర్ అవుతారు బాబు గారు, మీరు ఖచ్చితంగా అవుతారు అన్నట్టు. బట్ ఇదంతా ఎప్పుడు ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఓటింగ్ జరిగినప్పుడు, అంతే కదా. అది జరగనంత వరకు మనం ఏం చేస్తాము, ఇలా విశ్లేషణలు ఆల్రెడీ మనకి ఒక పెద్ద ఉదాహరణలు దృష్టాంతాలు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేసేసి ఆ తర్వాత మనం రీజన్లు వెతుక్కున్నాయి, ఇందువల్ల ఓడిపోయింది అందువల్ల ఓడిపోయిందని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇలాంటప్పుడు ఏంటి కొలబానం ఏంటి? ఓటరు అసలు 95%, 92% వచ్చిందంటే, నేను అడిగాను రీపోలింగ్ అడుగుతారట నిజమేనా అని. ప్రాక్సీ ఓటింగ్ కనుక జరిగితే బూత్ లెవెల్ ఆఫీసర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు డిసైడ్ అయితే అప్పుడు రీపోలింగ్ జరుగుతుంది. బట్ ఇక్కడ ఛాన్స్ లేనే లేదు. ప్రతి వాళ్ళు పెరిగింది ఆ పెరిగింది నా కోసమే పెరిగింది ఇలా చెప్పుకుంటున్నప్పుడు ఇంకెవరు అడుగుతారు? తమిళనాడులో 85% అంటే ఏంటి, ప్రతి 100 మందిలో ఓటర్లు 85 మంది వేసేసారు, 15 మందే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు చెప్పలేము. బట్ 234 సీట్లు ఉన్నటువంటి తమిళనాడులో 85% ఓటింగ్ నమోదైందంటే పెరిగిన ఓటింగ్ ఖచ్చితంగా మార్పు కోసం అని చెప్పేవాళ్ళు ఉంటారు.
ఆ మార్పు ఆల్రెడీ ఉన్న 2 పార్టీల మధ్యన, కొత్తగా వచ్చిన టీవీకే వైప. నిజంగా తమిళ వెట్రి కజగంకి గనక విజయ్ పార్టీకి కనుక 20% ఓటింగ్ వస్తే తమిళ రాజకీయాల్లో మార్పు వచ్చినట్టే, కొత్త మార్పు వచ్చినట్టే. రాజకీయం జరిగే తీరు మారదు, కానీ కొత్త మార్పు. ఇదిగో ఈ 2 పార్టీలు మాకొద్దు అని. ఇంకొకటి, అసలు అక్కడ కానీ ఇక్కడ కానీ ఇంత ఓటింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా నోటాకు పడే ఓట్లు కూడా ఎక్కువే ఉంటాయి. ఐఎమ్ షూర్. అది కావాలంటే మీరు అంటే ఇవన్నీ నమ్మితే ఖచ్చితంగా మనకి అక్కడ తమిళనాడు గురించి మాట్లాడుకోవచ్చు. తమిళనాడే కదా, పశ్చిమ బెంగాల్లో కూడా నోట ఎన్ని పడ్డాయి, ఎన్ని ఇచ్చారు నోటాకి అనేది కూడా చూడవచ్చు. సో ఇది హయ్యెస్ట్ టర్న్అవుట్ జరిగిన ప్రతిసారి ఏంటంటే మార్పు కోరుకుంటారు, కానీ తమిళనాడులో ఆల్టర్నేటివ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్కి వచ్చి హయ్యెస్ట్ టర్న్అవుట్ కానివ్వండి, హడావిడి కానివ్వండి, ఏది చేసినా కూడా మమతా బెనర్జీ గారే 3 సార్లు గెలిచారు. 4 సారి ఏమవుతుంది చూద్దాం. మాయా అంతా.